హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీఎస్టీ టెక్నాలజీస్. ఈ వీడియోలో మనం ఏఐకి సంబంధించినటువంటి వీడియో అనేది చేయబోతున్నాం. ఓకే, నవేడేస్ మనం ఏఐ అనేది ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్లో అనేది ఎంటర్ అయ్యింది కదా. సో ఇంకా నెక్స్ట్ 1 or 2 yearsలో ఇంకా కంప్లీట్గా అన్ని ఇండస్ట్రీస్ అండ్ ఆల్ ద ఫీల్డ్స్ ఓకే ఇట్ విల్ గోయింగ్ టు బి ఆక్యుపై. ఓకే, సో ఈ సిచ్యుయేషన్లో మనం కూడా అడ్వాన్స్ అవ్వాల్సి ఉంటుంది కదా. మనం కూడా దానికి సంబంధించినటువంటి వీడియో అనేది ఇప్పుడు మనము ఇనిషియేట్ చేసాము. ఓకే, సో మనం గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏఐ సంబంధించినటువంటి కంప్లీట్ మనం టూల్ సెటప్ అండ్ కంప్లీట్ ఏఐకి సంబంధించిన నాలెడ్జ్ మనం ఫ్రీగా ఈ ఛానల్లో మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇలా చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేయబోయే ఏ వీడియోని కూడా మీరు మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకే, మనం ఈ సెక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఏంటంటే మనం ఇన్ కేస్ మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే మన వర్క్లో మనం ఏ టూల్స్ని యూజ్ చేసుకొని ఎలా మన జాబ్ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు అంటే కంపేర్ టు మన అదర్ కొలీగ్స్తో పోలిస్తే. సో మనం ముందుగా అడ్వాన్స్ అయ్యి ఈ స్కిల్స్లో సో మనం ఇచ్చిన పనిని అతి తక్కువ సమయంలో అంటే సపోజ్ ఒక 1 hour పనిని ఒక 1 or 2 minutesలో మనం కంప్లీట్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. సో అలానే మీరు కనుక ఏదైనా ఒక బిజినెస్ ఎంటర్ప్రెనర్ అయితే లేదా మీరే ఒక ఓన్గా ఏదైనా ఒక కొత్తగా ఏదైనా ఒక బిజినెస్ క్రియేట్ చేయాలనుకున్నా సో ఇలాంటి వాటి అన్నిటికీ ఓకే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఏఐ టూల్స్ అనేది ఈ ఏఐ సెక్షన్ అనేది మీకు కంప్లీట్గా మీకు లైఫ్ లాంగ్ ఇది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ స్కిల్స్ ఆ టూల్స్ అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నటువంటి టూల్ వచ్చేసి గ్రోక్ ఏఐ అనమాట. ఓకే, ఐ థింక్ మీకు కొందరికి ఇది ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ తెలియకపోతే నో వరీస్, నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రోక్ అని టైప్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫస్ట్ లింక్ని మీరు క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే ఈ గ్రోక్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఏదైనా ఒక రిపోర్ట్ అంటే మనం ఏదైనా ఒక దాని విషయానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేయాలనుకుంటే కనుక మనకి ఈ గ్రోక్ని యూజ్ చేసుకొని మనము ఆ రిపోర్ట్ని మనం జనరేట్ చేయొచ్చు అనమాట వితిన్ ద స్పాన్ ఆఫ్ మినిట్స్లో. ఓకే, వితిన్ సెకండ్స్లో మనము మినిట్స్ కనుక తక్కువే వితిన్ సెకండ్స్లో మనము ఒక రియల్ టైం రిపోర్ట్ని లేటెస్ట్ రిపోర్ట్ని మనం జనరేట్ చేయవచ్చు అనమాట. సో అది ఎలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక టాపిక్ తీసుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ ఏఐ ఎలా ఉంటుంది అంటే ఫ్యూచర్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి అనే దానికి సంబంధించి మనం రిపోర్ట్ని రీసెర్చ్ చేద్దాము. ఓకే, సో దాన్ని ఎలా చేయాలో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే గ్రోక్ని ఇలా అడుగుతున్నా, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ టు గివ్ ఏ డేటా ఫర్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఓకే, సో నేను ఏఐని ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డేటా ఇవ్వమని అడుగుతున్నాను. ఓకే, సో నేను ఇది ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా మ్యాజిక్ జరుగుతుంది అనేది ఒకసారి చూడండి మీరే. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సైన్ ఇన్ అడుగుతుంది. సో నేను వచ్చేసి ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి సో సైన్ ఇన్ విత్ గూగుల్ అని క్లిక్ చేస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం ఈ యాప్ని యూజ్ చేస్తున్నట్లయితే మీరు వచ్చేసి సైన్ అప్ అయ్యి సైన్ ఇన్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ మనము టెస్ట్ అనేది టైప్ చేద్దాము. సో కెన్ యూ ప్లీజ్ హెల్ప్ టు జనరేట్ డేటా రిలేటెడ్ టు ఇండియన్ ఇండస్ట్రీస్ ఇన్ ఫ్యూచర్ అని కొడదాం. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్స్ అన్నీ కొన్ని రాంగ్ ఉన్నాయి కదా. సో మనం నో వరీస్ అనమాట. ఓకే, సో ఇది ఏఐ కాబట్టి ఆటోమేటిక్గా అది మనకు అది అనేది మనకి పసిగడుతుంది అనమాట. ఓకే, సో పసిగట్టి మనకి యాక్చువల్ డేటా అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో చూడండి ఒకసారి ఇక్కడ ఎలా మ్యాజిక్ అనేది జరిగిపోతుంది.
సో అందువల్లే మనం దీన్ని ఏ మ్యాజిక్ షో అని టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకు కీ ఇండియన్ ఇండస్ట్రీస్ అని, ఓకే, సో రెన్యూవబుల్ ఎనర్జీ, ఓకే, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్. ఓకే, సో కంప్లీట్ డేటా అనేది మనకి ఇక్కడ ఒక రిపోర్ట్ లాగా ఇక్కడ జనరేట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, చూస్తున్నారా? ఇది ఇంకా మనకు జనరేట్ అవుతుంది అంటే లాట్ ఆఫ్ డేటా అనేది మనకి విత్ ఇన్ టైమ్స్ ఆఫ్ సెకండ్ అంటే విత్ ఇన్ 1 or 2 minutes మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, కంప్లీట్ మనకి డేటా అనేది మనకి ఇచ్చింది అనమాట. సో ఇలా మనకు అదే నార్మల్ విత్ బిఫోర్ అయితే మనం ఏదైనా ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలంటే లాట్ ఆఫ్ మన వెబ్సైట్ని విజిట్ చేయాలి, లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయాలి. సో లాట్ ఆఫ్ రీసెర్చ్ అనేది మనం మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చేసి నౌ-ఎ-డేస్ బై యూజింగ్ ఏఐ, ఓకే, అందులో కూడా ఈ గ్రోక్ ఏఐ యూజ్ చేసుకొని మనము విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనము ఈ రిపోర్ట్ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ టూల్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఫ్రీ అనమాట. ఓకే, సో నో నీడ్ టు పే ఎనీ సింగిల్ రూపీ ఆల్సో. ఓకే, సో ఇది మనకు గ్రోక్ యొక్క యూజ్ అనమాట. ఓకే, సో టు జనరేట్ రిపోర్ట్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ టూల్ వచ్చేసి సపోజ్ మన ఆఫీస్లో వచ్చేసి మన బాస్ ఏదైనా ఒకటి ప్రజెంటేషన్ చేయమంటాడు. సో ఒకటి మన నార్మల్ ఒక పీపీటీ క్రియేట్ చేయాలంటే మనకు నార్మల్గా ఎన్ని అవర్స్ లేదా ఎన్ని డేస్ పడుతుంది? సో డిపెండింగ్ అపాన్ మన వరకు మినిమం ఒక 2 hours అనుకుందామా. సో ఇప్పుడు నేను ఒక టూల్ చూపిస్తున్నాను. సో ఈ టూల్ యూజ్ చేసుకునే మనం పీపీటీ అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఒక పీపీటీ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. అది కూడా చాలా క్వాలిటీగా అండ్ చాలా ప్రొఫెషనల్గా. ఓకే, సో ఇలాంటి పీపీటీ మనం జనరేట్ చేయడం వల్ల మన బాస్ ముందర మనం ఎంత మనకు నేమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆలోచించండి. ఓకే, సో మీకు నేను ఆ టూల్ అనేది ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. సో ఆ టూల్ నెంబర్ వచ్చేసి గామా ఏ అనమాట. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫస్ట్ లింక్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి క్రియేట్ న్యూ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో మనం ఇక్కడ వచ్చేసి పేస్ట్ ఇన్ టెస్ట్ అనేది జనరేట్ అని ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్ ఉంది. సో వచ్చేసి టెస్ట్ అనేది పేస్ట్ చేసి చేద్దాం. ఓకే, సో ఇక్కడ డేటాను పేస్ట్ చేయమంటే, సో మనం ఏం చేద్దామంటే మనం ప్రీవియస్గా ఇక్కడ గ్రోక్ యూజ్ చేసుకుని ఒక రిపోర్ట్ జనరేట్ చేసాం కదా, ఇండియన్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ అని. సో దీన్నే మనం ఇక్కడ కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఓకే, చేసుకొని ఇక్కడ కింద వచ్చేసి మనకు ఇక్కడ ప్రజెంటేషన్ మోడ్ కావాలో, వెబ్ పేజ్ కావాలో, డాక్యుమెంట్ కావాలో, సోషల్ కావాలని అడుగుతుంది. సో మనం వచ్చేసి ప్రజెంటేషన్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. జస్ట్ అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మ్యాజిక్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఓకే, జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఈ పీపీటీ అనేది జనరేట్ అవబోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్ని స్లైడ్స్లో కావాలని అడుగుతుంది. సో నేను 8 cards అనేది సెలెక్ట్ చేసుకుని, ఇన్ కేస్ మీకు కావాలంటే ఇక్కడ +9 +10 కూడా చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి లిమిట్ ఉంది కాబట్టి సో 9 cards ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ బటన్ కొట్టండి. ఓకే, సో ఇక్కడ థీమ్ అనేది అడుగుతుంది. సో మీకు ఎలాంటి ఫార్మాట్ కావాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నేను ఇక్కడ ఇండిగో అనేది చూస్ చేసుకున్నాను. సో ఈ థీమ్ అనేది చూస్ చేసుకొని ఇక్కడ జనరేట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి మ్యాజిక్ అనేది ఎలా ఉంటుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి ఒక ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ పీపీటీ అనేది మనకి జనరేట్ అయిపోతుంది. చూస్తున్నారా? ఒక స్లైడ్, సెకండ్ స్లైడ్. ఓకే, సో విత్ ఇన్ 1 or 2 minutes మనకు కంప్లీట్గా మనకు రియల్ టైం పీపీటీ అనేది మనకు జనరేట్ అవుతుంది. సో ఇది అనేది మనకు యాజ్ ఏ ఎంప్లాయీస్గా మనకు ఎంత సేవ్ అనేది మనకు సేవ్ చేస్తుందండి. సో అందువల్లే మనకు నవ్-ఎ-డేస్ ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఎవరి ఇండస్ట్రీలో. సో ఇది ఇంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంటే ఇంకా మన హ్యూమన్ బీయింగ్స్తో సో ఇండస్ట్రీస్కి ఏం పని ఉంది? సో ఎవరైతే ఈ స్కిల్స్ నేర్చుకొని ఇలాంటి స్కిల్స్ నేర్చుకొని అడ్వాన్స్ ఉంటారో సో అలాంటి వాళ్ళనే కంపెనీస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఓకే, సో అందుకే మనం కూడా మన స్కిల్స్ అనేది ఎన్హాన్స్ చేసుకోవాలి. ఓకే, మనం సో అడ్వాన్స్గా ఉండాలి. ఓకే, సో
చూసారా ఇక్కడ మనకు కంప్లీట్గా పీపీటీ అనేది జనరేట్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే షేర్ అనేది ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అనేది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ అండ్ ఎక్స్పోర్ట్ పవర్ పాయింట్ ఇవన్నీ ఉన్నాయి. సో జస్ట్ నేను ఇక్కడ ఇప్పుడు మనము పీపీటీ అనుకున్నాం కాబట్టి సో పీపీటీ అనేది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అనేది సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఇది అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, యా సక్సెస్ఫుల్ డౌన్లోడ్. సో ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. యా సి హౌ బ్యూటీ కదా ఇది, చూడండి ఎంత బ్యూటీగా ఉంది కదా, అసలు ఎంత రియల్ టైం, ఎంత ప్రొఫెషనల్గా ఉంది కదా. సో ఎవరు క్రియేట్ చేశారనేది కూడా ఉంది. సో ఇది నేను క్రియేట్ చేశాను కాబట్టి నా నేమ్తో వచ్చింది. ఓకే, సి సెకండ్ స్లైడ్. ఓకే, తర్వాత విత్ పిక్చర్స్ కూడా ఎంత క్లియర్ కట్గా ఉంది చూడండి. హెల్త్ కేర్ ఇండస్ట్రీ, సి మీరే చూడండి ఎంత ఉంది కదా మ్యాజిక్. యా బట్ ఇక్కడ కింద కొంచెం వాటర్ మార్క్ చూసింది కదా. సో మనకి ఇలా వాటర్ మార్క్ చూస్తే మన మేనేజర్ అనేది దొరకపోవడం జరుగుతుంది కదా. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే జస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే వ్యూ అనేది క్లిక్ చేసి ఇక్కడ స్లైడ్ మాస్టర్ అనేది అప్లై చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ చేసి జస్ట్ ఇది ఇక్కడ రిమూవ్ చేయండి. చూడండి మీ ముందర ఎంత మనకు మ్యాజిక్ షో అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎంత రియల్ టైం మనం వర్క్ సంబంధించి ప్రొఫెషనల్గా ఎంత బ్యూటీగా మనము ప్రజెంటేషన్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు చూడండి. ఓకే, సో కంప్లీట్గా ఇది అనేది వెళ్ళిపోయింది వాటర్ మార్క్. సి ఓకే, ఓకే ఫస్ట్ వన్ రిమూవ్ చేసాం కదా. సో అలా మనం అన్నీ రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, సో ఓకే ఇప్పుడు రిమూవ్ చేసాం కదా, మన ఓన్లోగా మనము డిజైన్ చేసుకుందాం. సో ఏం చేద్దామంటే మనము జస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ సేమ్ మళ్ళీ ఏం చేయాలంటే వ్యూ అనే బటన్ యూజ్ చేసుకుని ఇక్కడ స్లైడ్ మాస్టర్ అప్లై చేసి జస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ ఉంది కదా, ఇక్కడ ఇన్సర్ట్ అనేది క్లిక్ చేసుకుని మనం ఇక్కడ పిక్చర్స్ ఉంటాయి. సో మన లోగోని మనం డిజైన్ చేసుకొని జస్ట్ ఏం చేయాలంటే మనము ఓకే జస్ట్ ఇక్కడ మనం ఏదైనా ఒక మన లోగోస్ ఉంటే జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తే మీరు ఇక్కడ మనము లోగోని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎంత యూజ్ఫుల్ కదండి ఇది. ఓకే, సి ఇది కూడా మనకు కంప్లీట్గా ఫ్రీగా అవైలబుల్ ఉందన్నమాట. ఓకే, ఇది మనకు గామా యొక్క యూజ్ అనమాట. సో మనం ఏమేమి నేర్చుకున్నాం ఇప్పుడు, రిపోర్ట్ ఎలా జనరేట్ చేయాలో చూసాము, తర్వాత దాన్ని పీపీటీగా ఎలా మనం కన్వర్ట్ చేసి మనం ప్రజెంట్ చేయొచ్చో చూసాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో ఒక బ్యూటిఫుల్ టూల్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సో ఆ టూల్ నేమ్ వచ్చేసి నాప్కిన్ అనమాట. ఓకే, napkin.ai అనమాట. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే మనకు రియల్ టైంలో మనకు ఏదన్నా ఒక లైక్ ప్రజెంటేషన్కి మనకు కొన్ని పిక్చర్స్లో లైక్ గ్రాఫ్గా కొన్ని సో మనకు కొన్ని పిక్చర్ మోడ్లో కావాలి కదా. సో అలాంటి దానికి మనము ఈ నాప్కిన్ యూజ్ చేసుకొని మనము చాలా బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ అనేది మనము క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అది ఎలానో మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఇది కూడా మనకు కంప్లీట్గా ఫ్రీ టూల్ అనమాట. ఓకే, జస్ట్ ఇక్కడ సైన్ ఇన్ అవుదాం ఒకసారి. ఓకే, ఇక్కడ మీకు చూపించడానికి ఓకే ఫ్రెష్గా చూపిస్తాను మీకు. సో న్యూ నాప్కిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, బ్లాంక్ నాప్కిన్. ఇక్కడ ఏం చేద్దామంటే మనము ఇక్కడ రిపోర్ట్ జనరేట్ చేస్తాం కదా, అదే డేటా మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం అనమాట. ఓకే, సో జస్ట్ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇది కనిపిస్తుంది ఈ సింబల్, దీన్ని జస్ట్ క్లిక్ చేసి ఓకే జస్ట్ క్లిక్ చేయండి. సో ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో మీరే చూడండి. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకు ఇది పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మనకు ఇది రావడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు 1 సెకండ్. ఓకే, ఇక్కడ దాకా మ్యాటర్ సెలెక్ట్ చేసి నేను జస్ట్ ఇది మనము పిక్టోరియల్గా మనం జనరేట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి మనకు ఎంత బాగా బ్యూటీగా మనకి ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అనేది మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సి ఎలా ఉంది ఇక్కడ.
ఓకే, ఎంత బ్యూటిఫుల్ కదా ఇది. సో మనకి ఇది రియల్ టైం విత్ ఇన్ సెకండ్. అదే మనం నార్మల్గా విత్ బిఫోర్ ఈ ఏఐ మనము ఇలాంటి మనం పిక్చర్స్ జనరేట్ చేయాలంటే మనం 1 by 1 ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి, 1 by 1 లైక్ పీపీటీ వెళ్ళి మళ్ళీ మనం మాన్యువల్గా అంతా క్రియేట్ చేయాలి కదా. బట్ ఇక్కడ అలా ఒక జస్ట్ మ్యాటర్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం ద్వారా జస్ట్ ఇది మనకు కావాల్సిన పిక్చర్ అనేది మనకు చాలా బ్యూటిఫుల్గా ఇది మనకు జనరేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలా మనకు మల్టిపుల్ పిక్చర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఎటువంటి టైప్ కావాలో మనం జస్ట్ అది సెలెక్ట్ చేసుకొని మనం ఓకే ఇక్కడ జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తామంటే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, జస్ట్ ఇది ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ డౌన్లోడ్ అనేది క్లిక్ చేయండి. ఓకే, సో ఈ పిక్చర్ అనేది మనం ఏం చేద్దామంటే మన ప్రీవియస్ పీపీటీ ఉంది కదా, సో ఇక్కడ జస్ట్ వెళ్ళి ఇక్కడ ఇక్కడ ఇన్సర్ట్ బటన్ ఉంది కదా, ఇన్సర్ట్ సపోజ్ ఇక్కడ ఇన్సర్ట్ పిక్చర్స్ ఉంది కదా. ఓకే, జస్ట్ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసేసుకుందాం. ఓకే, డౌన్లోడ్స్లో వెళ్దాం. యా, చూసారా చూసారా మ్యాజిక్ ఎలా ఉందో. ఓకే, ఎంత బ్యూటీ కదా ఇది. సి రియల్ టైంలో ఇది మనకి ఎంత మన ఎఫర్ట్స్ అనేది ఎఫర్ట్స్ అనేది మనకి ఇంత సేవ్ చేసి మనకు అంతే గుడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తుంది మన మేనేజర్స్ ముందర. ఓకే, ఇది మనకు నాప్కిన్ యొక్క యూజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ టూల్ వచ్చేసి మీకు బిఫోర్ ఆ టూల్ ఇంట్రడ్యూస్ చేసే ముందర మీకు అది ఏం చేస్తుందనే చెప్తాను. ఓకే, సో దానికోసం నేను యూజ్ చేస్తాను. ఓకే, యా, ఈ టూల్ నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే టూల్ ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు సపోజ్ బ్రాడ్కాస్ట్ కొందరు వింటుంటాం కదా, లేదా ఏదైనా ఒక పెద్ద బిగ్ ఆర్టికల్ అనేది మనం చదువుతాము. సో మనకు దానంతా మనకు ఇప్పుడు టైం తక్కువ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాలంటే వాళ్ళు జస్ట్ సమ్మర్ అనేది కావాలి. ఓకే, ఫైనల్ డేలో. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే టూల్ యూజ్ చేసుకొని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కంప్లీట్ ఒక బిగ్ లైన్ ఆఫ్ ఆర్టికల్ అనేది జస్ట్ ఒక 2 to 3 పాయింట్స్ మనకి ఎంత కావాలో అంత జస్ట్ ఆ పాయింట్స్లో మనము సమ్మరీ అనేది మనకి అది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. సో అది ఎలానో మీకు చూపిస్తాను అనమాట. ఆ టూల్ నేమ్ వచ్చేసి మీకు ఏదంటే మెర్లిన్ అనమాట. ఓకే, సో మెర్లిన్. ఓకే, ఈ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఓకే, ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఇది మనకి ఏం చేస్తుందంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఆర్టికల్ చూద్దాం. సపోజ్ ఇది న్యూస్ పేపర్లో వచ్చింది కదా, ఇండియన్ ఎయిర్ స్ట్రైక్ అని. ఓకే, నవేడేస్ ఇండియన్ పాకిస్తాన్ వార్ జరిగింది కదా. సో ఈ వార్ సంబంధించి ఈ ఆర్టికల్ అనమాట. ఓకే, యా, ఈ ఆర్టికల్ అంతా మనం జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఈ బటన్ మెర్లిన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి జస్ట్ గివ్ కంటెస్ట్ మెర్లిన్ అని క్లిక్ చేస్తే మనకి ఇది మెర్లిన్లో ప్యారలల్గా ఓపెన్ అవుతుంది. ఓకే, సో యా, ఇక్కడ నేను జస్ట్ ఏం అడుగుతున్నా అంటే కెన్ యూ 1 second. యా, ఇక్కడ జస్ట్ వచ్చేసి కెన్ యూ ప్లీజ్ సమ్మరైజ్ 2 bullets పాయింట్ అని ఇస్తున్నాను. ఓకే, ఈ కంప్లీట్ ఈ యొక్క పెద్ద ఆర్టికల్ అనేది మనకు జస్ట్ ఒక 2 bullet points అనేది మనకు సమ్మరైజ్ చేసి ఇస్తున్నాడు, అంటే కన్క్లూడ్ చేసి ఇస్తుంది. ఓకే, సి డేటా ప్రాసెస్ అవుతుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఇది డేటా అనేది అనలైజ్ చేసి మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు రిజల్ట్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. సి ఏ ఇంటగ్రేషన్ ఇన్ మిలిటరీ ఆపరేషన్స్ కేపబిలిటీస్ డిస్ప్లేడ్ ఇన్ ఆపరేషన్ సింధూర్. ఓకే, చూసారా ఎంత బ్యూటిఫుల్ కదా ఈ టూల్ అనేది. సో మనకి ఏదైనా సరే సపోజ్ ఒక బుక్కే కనుక ఏదైనా ఒక బుక్ ఉంటుంది, దాన్ని మనం కొందరు కంప్లీట్గా చదివే ఓపిక ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఆ బుక్ అంతా కాపీ చేసేసుకొని జస్ట్ ఇలా మనము ఈ మెర్లిన్ టూల్ యూజ్ చేసుకొని
సమ్మరైజ్ కొట్టేసామంటే గనుక మనకు జస్ట్ ఒక మనకి కావాల్సిన పాయింట్స్‌లో మనకది కన్క్లూజన్ అనేది ఇస్తుందనమాట. ఓకే. ఇది కూడా మనకి ఈ టూల్ కూడా మనకి కంప్లీట్‌గా ఫ్రీ అనమాట. ఓకే. ఆహ్, ఓకే. మనం ఇంకా నెక్స్ట్ సెక్షన్‌లో వచ్చేసి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ టూల్స్ అనేది మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గనుక మీరు స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే గనుక మీకు స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి ఏ స్టాక్ కొంటే బాగుంటుంది, సో ఆ స్టాక్ యొక్క హిస్టరీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది, సో దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ ఎలా చేయాలి, సో దానికి సంబంధించినటువంటి ఏఐ టూల్ ఏది, సో అది మీకు కంప్లీట్గా మీకు ఫ్రీ టూల్ అనేది మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైనా ఒక బుక్ ఉంటుంది. సో మనం ఒక ఫ్రీగా బుక్స్ ఏదైనా సరే ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా బుక్ని ఎలా మనము పొందొచ్చో దానికి సంబంధించినటువంటి టూల్ ఒకటి మీకు చెప్తాను. ఓకే. అండ్ మనము రియల్ టైంలో మనము రెజ్యూమేస్ని కంపెనీకి సంబంధించినటువంటి రియల్ టైం వాళ్ళ యొక్క జాబ్ సమ్మరీ బట్టి మనం రియల్ టైం రెజ్యూమేని ఏటీఎల్ ఫ్రెండ్గా ఎలా జనరేట్ చేయాలో చెప్తా. సో అది దానివల్ల మనకేందంటే మనకి అలాంటి రెజ్యూమే జనరేట్ చేసి మనం ఈ యొక్క జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేయడం ద్వారా మన ప్రొఫైల్ అనేది స్టార్టింగ్లో రావడం అనేది జరుగుతుంది. సో మనకు కాల్స్ అనేది త్వరగా రావడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మనకు ఓవరాల్గా మనకు హై పేయింగ్ జాబ్స్ అటువంటి హై పేయింగ్ ఇచ్చేటువంటి కంపెనీస్ యొక్క లిస్ట్ అనేది ఏఐ టూల్ యూజ్ చేసుకుని ఎలా చేయాలి. ఓకే. సో అండ్ ఏదైనా ఒక డేటా అనాలిసిస్. ఓకే. డేటా అనాలిసిస్ అంటే నౌ డేస్ ప్రతి ఒక్కటి డేటా కదండి. సో అంత బిగ్ డేటాని మనం ఎలా అనలైజ్ చేయాలి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది మీకు ఇలాంటి డిఫరెంట్ టూల్స్ అనేవి మీకు రాబోయే సెక్షన్లో మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను అనమాట. ఓకే. యా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో రైట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో యొక్క ఏఐ మ్యాజిక్ షో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మొత్తం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి. సో ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట. లైక్ నాట్ ఓన్లీ ప్రొఫెషనల్స్కే కాదండి ఇది. ఇంట్లో ఉండే వాళ్ళకి లైక్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఉంటారు కదండి. సో ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదా ఎవరైనా కానీ హోమ్ మేకర్స్ లైక్ ఏదైనా ఒక ఓన్గా వాళ్ళు ఏదైనా ఫ్యూచర్లో బిజినెస్ రన్ చేసి దానికి ఓన్గా ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా సో అలాంటి వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో రాబోయే సెక్షన్లో మీకు ఎలా అలాంటి వెబ్సైట్స్ మనం క్రియేట్ చేసుకుని ఎలా మన బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలి. ఓకే. సో అలాంటివన్నీ మీకు నేను రాబోయే సెక్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దయచేసి మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.